ఇంకొక ఇదేమిటంటే ముస్లిం కంట్రీ ముస్లింలుగా డిక్లేర్ చేసుకున్నారు. ఇది హిందూ కంట్రీగా ఉండాల్సిన ఇదిలో ఇక్కడ ముస్లింలు ఎందుకు ఉన్నారు? దీని గురించి సరే సార్ ప్రముఖ పాత్రికేయులు శ్రీ సూర్యప్రకాష్ గారితో మనం ఈ విషయాన్ని చర్చిద్దాం. మీ క్వశ్చన్ ఏంటంటే ముస్లింలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు, ఎందుకు ముస్లింలు అసలు ఎందుకున్నారు? డాక్టర్ అంబేద్కర్ విభజన సమయంలో ఒక మాట అన్నారు, ఆఖరి ముస్లిం పాకిస్తాన్ వెళ్ళేంత వరకు, ఆఖరి హిందువు భారతదేశం వచ్చేంత వరకు ఇది విభజన పూర్తి అయినట్టు కాదు అని. ఇప్పుడు ఇది పూర్తి అయినట్టా కాదా? అసలు అందరికీ నమస్కారం అండి. పెద్దలు ఎంవీఆర్ శాస్త్రి గారికి, మదన్ గుప్తా గారికి, అనంత శ్రీరామ్ గారికి, తదితర పెద్దలందరికీ నమస్కారం. మొట్టమొదట ఆయన అడిగిన క్వశ్చన్ ముస్లింలు ఇక్కడ ఎందుకున్నారు అనేది మనం చరిత్రలో చదువుకున్నాం. మొదటి నుంచి ఈ దేశం భారతదేశం హిందూ దేశం అయినప్పటికీ కూడా తర్వాత రకరకాల మొఘలాయిలు, ఖిల్జీలు, లోడీలు వీళ్ళందరూ వచ్చి పరిపాలించారు. కాబట్టి ఆ క్రమంలో భాగంగా ముస్లింలు 500 సంవత్సరాలు పరిపాలించారు. కాబట్టి వాటి తాలూకా వాళ్ళ పూర్వీకులు ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఇంకొక చోటుకి వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళ సంతతి ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే, హిందువుల్ని వ్యతిరేకిస్తున్న ముస్లింలు ఇక్కడ ఎందుకున్నారు అనేది ప్రశ్నించుకోవాలి. మనం ప్రజాస్వామ్య భారత రాజ్యాంగం ప్రకారం మనది ప్రజాస్వామ్య దేశం. తర్వాత సెక్యులర్ అనే పదాన్ని చాలా దుర్మార్గంగా చేర్చారని నేను అంటాను. సెక్యులర్ అనే పదం అది ఒక అల్టీరియర్ మోటివ్తో దీన్ని చేర్చడం జరిగింది. దాన్ని తొలగించాలని కూడా ఒక డిమాండ్ హిందూ సమాజం నుంచి చాలా తీవ్రంగా వస్తుంది. అయితే హిందువులు ఇక్కడ శాస్త్రి గారు ఇందాకలా ఒక మంచి విషయం చెప్పారు. ఆర్టికల్ 28 గురించి ప్రస్తావించారు. నేను ఒక 3 నెలల కిందట ఒక సదస్సుకు వెళ్ళడం జరిగింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక 28 చట్టం ప్రకారం వాళ్ళ మతాలని ప్రచారం చేసుకుని విద్యా సంస్థల్లో నేర్పించుకునే అవకాశం మైనారిటీలకు ఇస్తూ ఆ చట్టంలో ఒక నిబంధన ఉంది. ఆ వెసులుబాటు హిందువులకు లేదు. ఈ చట్టానికి, ఈ ఆర్టికల్కి ప్రధాన కారకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారని ఆ రోజు ప్రకటించడం జరిగింది. అది అందరూ విస్తుపోయే కొంచెం అంశం ఇది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మరి 60,000 అడుగుల విగ్రహం గుజరాత్లో కట్టారు. మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి, అంతకుముందు నుంచి కూడా గుజరాతీల ప్రాబల్యం మనకు కనిపిస్తూనే ఉంది. మరి హిందూ మతాన్ని, హిందూ సమాజాన్ని ప్రేమించేవాళ్ళు, హిందువులు మన సంస్కృతిని, ధర్మాన్ని గౌరవించేవాళ్ళు ఈ ఒక్క విషయం మీద ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారు, ఎందుకు శ్రద్ధ పెట్టలేకపోతున్నారు అనేది కూడా చాలా ఆందోళన కలిగించే విషయం. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి, ఇది ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టుగా అందరూ కలిపి ఒక డిమాండ్ అనేది, ఒక పూర్వం ఇంతకుముందు చార్టర్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ చార్టర్ అని ఉండేది. అట్లాగా ఒక డిమాండ్ని, ఈ డిమాండ్లో ఇది కూడా పొందుపరచాల్సిన అవసరం ఉన్నది. అందుకని నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. హిందువుల్ని ఈ సనాతన ధర్మ అవగాహన
అనేది కలిగించడానికి మనం చేస్తున్న కార్యక్రమాలు కానీ సమావేశాలు కానీ ఎక్కువగా యూత్ని మనం ప్రభావితం చేయడానికి, వాళ్ళని రప్పించడానికి ఒక మార్గంగా స్కూళ్ళు కాలేజీల్లోని పిల్లల్ని అక్కడ కళాశాలలో మనం పెట్టాం, ప్రభుత్వం ఒప్పుకోదు కాబట్టి అక్కడికి మనం పంపించి సనాతన ధర్మం మీద మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని వాళ్ళని రప్పించి ప్రతి కాలేజీలోని ప్రతి స్కూల్లోని కూడా మన ధర్మం పట్ల, మన సనాతన సంస్కృతి పట్ల అవగాహన, అభిమానం ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా దీన్ని రప్పించే ప్రయత్నం చేస్తే మన ఈ కార్యక్రమాలు కానీ, మన ప్రయత్నం కానీ, మన కృషి కానీ విజయవంతంగా పూర్తవుతాయని నేను అనుకుంటున్నాను. అంచేత హిందువుల్ని వ్యతిరేకించి హిందువుల్ని నాశనం చేయాలనుకుంటున్న ముస్లింలు ఇక్కడ ఎందుకున్నారు, వాళ్ళని ఎట్లాగ దారిలోకి తీసుకురావాలి, లేదా ఎట్లాగ బయటికి పంపించాలి అనే విషయాన్ని తీవ్రంగా ఆలోచించాలి. దీని మీద దృష్టి పెట్టి ఈ ఉద్యమం కొనసాగితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకొక చిన్న విషయం, మీరే ఇప్పుడు భారతదేశంలో మైనారిటీ కమిషన్ ఉన్నది. అసలు ఎవరు మైనారిటీసు అనే దానికి నిర్వచనం ఎందుకు లేదు? నిజానికి నిర్వచనం రాజ్యాంగంలో కూడా కరెక్ట్గా లేదు సార్. ఇది రాజ్యాంగం మనకి మీకు తెలిసే ఉంటుంది. ఈశ్వర ప్రగడ హరిబాబు గారని ఆయన ఒక పుస్తకం రాశారు. ఆయన ఏమన్నారంటే అసలు రాజ్యాంగం అమలు కావడం మొదలైనప్పటి నుంచే రాజ్యాంగ విరుద్ధమైన పాలన ప్రారంభమైంది. ఎందుకంటే మీకు ఆపద్ధర్మంగా జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. అప్పుడు రాజ్యాంగం లేదు, మనకి అమల్లో లేదు. ఆపద్ధర్మంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని నెహ్రూ గారే ప్రెసిడెంట్గా చేశారు. ఆ తర్వాత ఏం చేయాలి, నెహ్రూ గారు రిజైన్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధానమంత్రిని ఎన్నుకోవడం అది జరగాలి. అది జరగలేదు. అప్పటికి విధేయతతోటి రాజేంద్ర ప్రసాద్ గారు నెహ్రూ గారిని కొనసాగిస్తూ వచ్చారు. మరి అప్పుడు పటేల్ని కూడా కంటెస్టెంట్గా ఉండేవారు, కానీ పటేల్ క్వశ్చనే రాలేదు. అప్పుడు పక్కన పెట్టి ఇది జరిగింది. సో మీరు అడుగడుగున మన పరిపాలన రాజ్యాంగ విరుద్ధంగానే జరుగుతోంది. అసలు ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి మీదుగా మనది అధ్యక్ష తరహా పాలన ఒక ప్రాక్టికల్గా చూస్తే మీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది చాలా ఓటు బ్యాంక్ రాజకీయాల ఉద్దేశంతో ప్రవేశపెట్టిన విధానం. బట్ రాజ్యాంగం ప్రకారం చూస్తే ప్రెసిడెంటే పరిపాలిస్తారు. ప్రెసిడెంట్ విశ్వాసం ఉన్నంత వరకే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అలాగే ముఖ్యమంత్రి, గవర్నరు తాలూకా ఇది ఉన్నంత వరకు ముఖ్యమంత్రి ఉంటాడు. అది రాజ్యాంగం. కానీ ఆ విధంగా అందుచేత రాజేంద్ర ప్రసాద్ గారి నుంచే రబ్బర్ స్టాంపు ఆనవాయితీ అనేది కొనసాగుతూ వచ్చింది. సో ప్రజాస్వామ్య దేశం అప్రజాస్వామికుల పాలనలో ముందుకు నడుస్తుంది అంటారు. అప్రజాస్వామ్యంగానే పరిపాలన మొదలైందండి. రాజ్యాంగం అమలు అప్రజాస్వామ్యంగానే మొదలైంది. థ్యాంక్ యూ సార్. ఈ విషయం మీద డాక్టర్ కశ్యప్ గారు ఏం మాట్లాడతారో విందాం. ఇక్కడ మనము ఒక విషయం గమనించుకోవాలండి. ఇస్లాం యొక్క మౌఖిక స్వరూపం తెలుసుకోవాలి. ఎందుకు ఇక్కడ ముస్లింలు ఇంకా ఉన్నారు అని అంటే, ఇస్లాం అనేటువంటి ఏదైతే పరాన్న జీవ తత్వం ఏదైతే ఉందో అది ఎలాంటిదంటే, ఒకసారి ఇస్లాంలోకి పోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, జననాంగం దగ్గర పురుషాంగం దగ్గర చర్మాన్ని కత్తిరించుకోవాలి, లేదు అని అంటే బయటకు వస్తాము ఇస్లాంలో నుంచి అని అంటే తల కత్తిరించబడుతుంది. సో మనకు చెప్పేది ఏంటంటే తల్వార్ యా తనాసుల్ అంటే జననాంగం ద్వారా కానీ కత్తి ద్వారా కానీ ఇస్లాము వ్యాపించింది. సో ఇక్కడ నిలిచిపోవడానికి గల కారణం ఏమిటంటే, వాళ్ళు బయటికి రాలేకపోవడం ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే కారణాలు మనిషి యొక్క ఏవైతే విచ్చలవిడితనం ఉందో ఆ విచ్చలవిడితనానికి బ్రేకులు వేయకుండా ఈ ఇస్లాం కావచ్చు క్రైస్తవం కావచ్చు గేట్లు ఎత్తేస్తాయి. సో అటువంటి విచ్చలవిడితనంలోనే మేము ఉండాలి అనుకునే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ మతాన్ని కొనసాగిస్తారనమాట.
ఇది చెప్పదలుచుకున్నాను. సార్ చిన్న ఇది మీరు ముస్లింలు ఇక్కడ ఎందుకు ఉన్నారు అన్నదానికి ఇంకొక చిన్న సమాధానం కూడా ఉంది. సార్ ముస్లింలు వాళ్ళ కంట్రీస్లో ఇంత స్వేచ్ఛగా అక్కడ ఉండలేరు. మనం మన దేశంలో ఇస్తున్న స్వేచ్ఛ కానీ స్వతంత్రం కానీ మరి ఏ దేశంలో ఈవెన్ అబుదాబీ దేశంలో కూడా దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. కానీ ఏడుస్తూ ఉంటారు కదా, ఇక్కడ మా హక్కుల్ని హరిస్తున్నారు. అది బికాజ్ ఆఫ్ అవర్ రూలర్స్ అపీస్మెంట్ పాలసీస్ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సార్ ప్రత్యేకంగా ఇప్పుడు దాకా జరిగినటువంటి చర్చ మన శాస్త్రి గారు రాజ్యాంగం మీద, రాజ్యాంగంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మన దేవాలయాలు, ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తే మన దేశంలో మన విద్యని మనం చెప్పుకోవడానికి లేని పరిస్థితి మనకు రాజ్యాంగం కల్పిస్తుంది. ఇటువంటి రాజ్యాంగానికి సవరణ జరగాల వద్దా? శ్రీరామ్ గారు. ఈ మధ్యకాలంలో ఒకానొక ప్రసంగంలో మోదీ గారు ఒక గొప్ప మాట అన్నారండి. 2035 కల్లా ఈ మెకాలే విద్యా విధానానికి స్వస్తి పలకబోతున్నాను అని. ఏంటంటే మెకాలే ఈ దేశాన్ని అధ్యయనం చేసినప్పుడు అతను తెలిసింది ఏంటంటే దేశం నిండా అన్ని గంగిగోవులే ఉన్నాయి, వాటిని మేకలుగా మారిస్తే తప్ప మనం కాంకర్ చేయలేం ఈ దేశాన్ని అని నిర్ణయించుకుని మేకాలే విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. ఆ ఇదిలో మన గురుకుల విద్యా విధానం వెనక్కి వెళ్ళి ఈ ఇరుకుల విద్యా విధానం మన దేశంలో వచ్చిందనమాట. నేను చెప్పిన మాట కాదు ఇది, ప్రభుపాదుల వారు ఒకానొక సందర్భంలో చెప్పారు. ఈ మెకాలే ఏ ఆశయంతో అయితే విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాడో అది కొన్నాళ్లకు పండి గొప్ప గొప్ప ఉత్పత్తుల్ని ఈ దేశానికి అందించింది. ఆ మెకాలే విద్యా విధానంలో వచ్చిన మొదటి ఉత్పత్తి పేరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని. ఆ ఉత్పత్తే ఈ రాజ్యాంగ ఉత్పత్తిలో మూల కారణం కాబట్టి ఇప్పుడు వరకు ఆ మెకాలే ఛాయలే నడుస్తూ వచ్చినాయి. అవి మారాలి అంటే మోదీ గారి ఆ ప్రసంగంలో మాట కేవలం సంకల్పంలో కాకుండా సాధనగా గనక మనం ముందు సాక్షాత్కరిస్తే ఖచ్చితంగా మనం మళ్ళీ పూర్వ వైభవాన్ని మనం తెచ్చుకుంటాం అనేది నా అభిప్రాయం. మనం అసలు అంటే రాజ్యాంగంలో మనకు హక్కే లేదు. మన విద్యను మనం చెప్పుకోవడానికి రాజ్యాంగం ప్రకారం హిందూ స్కూల్స్ స్టార్ట్ చేసుకునేదానికి అవకాశమే లేదు. మరి ఈ హిందూ రాజ్యంలో అలా మన విద్యనే మనం చెప్పుకోలేకపోతే, అండ్ మెకాలే అని అన్నారు, అఫ్కోర్స్ మేకల విద్యా విధానం పోయి సాంకేతిక విద్యా విధానం వస్తుందే తప్ప గురుకుల విద్యా విధానం రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ఆర్టికల్ని మార్చడానికి మనం ఏం చేయాలి? 20 ఆర్టికల్ 20 సార్. మీ ప్రశ్నకి జవాబు చెప్పే ముందు, నా పేరు మల్లేష్ అన్నమైన, నేను సైకాలజిస్ట్ అండి. సో నేను ఆర్టికల్ గురించి కాకుండా ఆలోచన గురించి మాట్లాడతాను. ముఖ్యంగా నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా మాట్లాడేటప్పుడు ఈ మేకల ఘోష సంస్కృతి, గొర్రెల్ని పెంచే సంస్కృతి రెండు ఉన్నాయి. అర్థమైంది అనుకుంటాం మీకు. ఈ ఎప్పుడు మనం చరిత్ర గురించి మాట్లాడినా వీళ్ళలో ఒక రక్తం ముడికిపోతుంది వీళ్ళకి. మనం గోరి గురించి మాట్లాడితే ఒకని కోపం, విన్స్టన్ చర్చిల్ గురించి మాట్లాడితే ఇంకోటి కోపం. ఇట్లా చూసుకుంటూ పోతే చరిత్ర ఎక్కడుంది అనేది వస్తుంది. దానికి మొదట మనం చేయాల్సింది ఏంటంటే, హిందువులు రెండు ఆలకి పడిపోవద్దండి. అంటే మీ ముందు తెలుగు ప్రయోగం అంత కరెక్ట్ కాదు. ఒకటి అవకాశానికి, ఇంకొకటి అవసరానికి మారుతూ ఉన్నాడు హిందూ, మన హిందూ.
అవసరం ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేయాలా, ఈ మిషనరీ స్కూళ్ళల్లో వేయాలా? అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మారడం. ఈ అవసరానికి అవకాశానికి మారినంత కాలం ఇది కొంచెం కఠినమైన పరిస్థితి. వాళ్ళు చూడండి, వాళ్ళు 3 ఆలు ఫాలో అవుతున్నారు. వాళ్ళ ఆకారంలో ఎప్పుడు కాంప్రమైజ్ గారు. వాళ్ళు ఎంబీఏ చేసేటోడు కూడా మిసాల్ తీసి గడ్డం పెట్టుకుంటాడు వాడు, అదే పాయింట్ పైకి వేసుకుంటాడు. అమ్మాయిలు బొట్టు పెట్టుకోరు, వాళ్ళ ఆకారం క్లియర్ ఉన్నది. దీన్ని సైకాలజీలో వి కాల్ ఇట్ యాజ్ ద ఐడెంటిటీ డ్రైవ్స్ యువర్ బిహేవియర్ అని. రెండవది వాళ్ళ అధ్యయనం. వాడికి నచ్చినా నచ్చకపోయినా, పుస్తకంలో మంచి ఉన్నా చెడు ఉన్నా, అసలు అది తెలిసినా తెలియకపోయినా వాడు మాత్రం వాడి పుస్తకం చదువుతాడు, అధ్యయనం చేస్తున్నాడు వాడు. మూడవది ఆచరణ. నచ్చినా నచ్చకపోయినా ఆదివారం రోజు వీడు అక్కడ పోతుండు, శుక్రవారం వీడు ఇక్కడ పోతున్నాడు. ఈ 3 ఆలు వాళ్ళు ఫాలో అవుతున్నారు, మనం 2 ఆలు ఫాలో అయ్యి దెబ్బతింటున్నాం. మనం కరెక్ట్ చెప్తే క్లాప్స్ కొట్టండి సార్ ఒకసారి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటిదంటే, క్రికెట్ మ్యాచ్లో టెస్ట్ మ్యాచ్ ఉంటుంది సార్, ఆ మ్యాచ్ డ్రా చేయడానికి ఆడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. మరి ఇందుకు ఇప్పుడు డ్రా చేయడానికి ఆడాలా, మ్యాచ్ గెలిపేయడానికి ఆడాలా అనేది క్వశ్చన్. ఓవర్లు తక్కువ ఉన్నాయి, బ్యాట్స్మెన్లు కూడా తక్కువ ఉన్నారు. ఉన్న బ్యాట్స్మెన్లు చాలా చురుగ్గా ఆడితే గెలవగలుగుతాం. ఆ ఆడగలే ప్లేయర్లు ఎవరు అంటే ఈరోజు ఈ సభకు వచ్చిన వాళ్ళు, ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు. వీళ్ళు సూర్యకుమార్ యాదవ్ లాగా దుమ్ము లేపితే కానీ మ్యాచ్ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మంచివాడి మౌనం ఈ దేశానికి చాలా హాని చేస్తుంది. కాబట్టి మంచివాడు గొంతెత్తాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం మొదలైనప్పటి నుండి మనం గొంతు మూసుకొనే ఉన్నాం, అదే మన కొంప ముంచింది. పోనీలే పోనీలే అన్నం, ఆఖరికి మొత్తం పోయింది. ఇఫ్ ద టాలరెన్స్ హ్యాస్ అ లిమిట్, ఇంటాలరెన్స్ బికమ్స్ యువర్ డ్యూటీ అంటారు. ఒక టాలరెన్స్ అనేదానికి ఒక లిమిట్ ఉంటే యూ షుడ్ బికమ్ ఇంటాలరెంట్. హిందూ టాలరెన్సే ఈ దేశానికి హాని చేస్తుంది. తొందరలో ఈ టాలరెన్స్ పక్కకు పెట్టి ద టైమ్ హస్ కమ్, వీ హ్యావ్ టు రైజ్ అవర్ వాయిస్. సో నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ జరిగినప్పుడు ఈ ఆల్ ఫుల్గా నిండు ఉండాలి. మన శ్రీరామ్ గారు అన్నట్టుగా అట్లీస్ట్ ఇలాంటి హెయిర్ స్టైల్ కాకుండా నల్లని జుట్టు యంగ్ పీపుల్తో ఈ ప్రోగ్రామ్ చేస్తే అప్పుడు సినిమా మారుతుంది సార్. అటువైపు మనం వెళ్ళాలి. సో ఇంకొక నిమిషం తీసుకుంటాను సార్. మీరు ఇప్పుడు దేశం విభజన జరిగినప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు, ఏంటి పరిస్థితి అనేది డిస్కషన్ వచ్చింది. డెమోక్రసీ ఈజ్ ద గేమ్ ఆఫ్ నంబర్స్. నంబర్స్ అంటే పాపులేషన్. నేను కొంచెం దీన్ని మారుస్తాను. మనం దీన్ని ఇండోనేషన్ చేయాలంటే ఇట్ షుడ్ నాట్ బి అ గేమ్ ఆఫ్ నంబర్స్, ఇట్ షుడ్ బి ద గేమ్ ఆఫ్ మెంబర్స్. ఉన్న మెంబర్స్ గట్టిగా ఉండి, ఉన్న మెంబర్స్ చైతన్యవంతులైతే సార్ అన్నట్టుగా శ్రీకృష్ణుడు లాగా చెప్పినట్టుగా ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వస్తే సినిమా మారుతుంది సార్. దీనికి ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలి. వాళ్ళు చేయాల్సిన పని చేస్తే డెఫినెట్లీ ఈ మ్యాచ్ మనం గెలుస్తాం సార్. థ్యాంక్ యూ జీ. చిన్నది సార్, అనంత శ్రీరామ్ గారు చెప్పారు, మోదీ గారు 35కి మెకాలయ విద్య పోతుందనేది. జనరల్గా ఏంటంటే 35 టైంకి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. అప్పుడు మనం మోదీ ఎవరు గుర్తుండదు. అది మోడీ గారు కూడా ఉండకపోవచ్చు. మోడీ గారు అది మనం ఉన్నా మంచిదే, కానీ ఇలాంటి ఇది ప్రాణాంతకమైన హిందూ జాతికి ప్రాణాంతకమైన సమస్య అండి ఇది. అందుచేత ఏంటంటే వివక్షత చూపిస్తున్న రాజ్యాంగ చట్టాలు, హిందూ మతానికి హిందూ జాతి పట్ల వివక్షత చూపిస్తున్న రాజ్యాంగ చట్టాలని ఇమీడియట్గా రద్దు చేసి కొత్తగా రాజ్యాంగాన్ని రాయాలన్న ఒక నినాదం, ఒక డిమాండు హిందూ సమూహం నుంచి వెంటనే రావాలి. తమిళనాడులో జల్లికట్టు మీద వాళ్ళు సుప్రీంకోర్టు కాకుండా కూడా మళ్ళీ ఎలా సాధించారో అదే పట్టుదలతో, అదే స్ఫూర్తితోటి ఈ డిమాండ్లతోటి ప్రభుత్వాన్ని నిలదీసి హిందూ జాతిని కూడగడితే
డెఫినెట్గా వివక్షత అనేది పోతుంది. అది ఉద్యమంగా వెంటనే జరగాలి. దానికి ఆ యాక్షన్ ప్లాన్తోనే మనం ఇలాంటి అవగాహన సదస్సులు జరపాలి. కానీ మనం పాతది గత సేతుబంధనం తర్వాత చరిత్రను తవ్వుకుంటే ఫలితం లేదు. సో ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ప్రోగ్రామ్ షుడ్ డ్రా ఏ యాక్షన్ ప్లాన్ as to how to go about to save our nation and save our Hindu dharma and Samskriti. Thank you. సార్ చివరగా మేడం చెప్పండి మేడం. రండి రండి గాజులు చేయలేకుండా అన్నం వడ్డించడం బాగుండదు. పెద్దలందరికీ నమస్తేలు. నాదొకటే క్వశ్చన్ అండి. ఇప్పటివరకు మా పెద్దలందరూ కూడా అనేక విషయాల మీద మాట్లాడుతూ వస్తున్నారు. వారి ముందు నా పరిజ్ఞానం కొంతపాటు అయినప్పటికీ కూడా ఈరోజు 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ మనం మాట్లాడుతున్నాం, ఉన్నాయి, ఇందాక ప్రస్తావించాం. ఈరోజు అన్ని ఫెయిల్యూర్ అని మనం చెప్పలేం. ఈరోజు ఇక్కడ మనం కూర్చొని ప్రస్తావిస్తున్నామంటే ఇంకా మనకి ఆ వాక్ స్వాతంత్రం ఉంది, మనం మాట్లాడుతున్నాం, చర్చిస్తున్నాం. నాకున్న ఒకటే ప్రశ్న ఈరోజు మనం ప్రస్తావించిన ప్రతిదీ అధిగమించాలి అంటే మనకున్నది ఒకటే ఒక ఆయుధం, అది ఓటు. మీరందరూ ఏకీభవిస్తారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు కూడా హిందువులు అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా ఆలోచన ఆచరణ రెండు మనం చూస్తున్నాం. కానీ స్వాతంత్రం తర్వాత కేవలం ఆలోచనాత్మక హిందువుగానే మనం ఉంటూ వస్తున్నాం ఈ రోజుకి కూడా. పెద్దలు చెప్తుంది, ఇప్పుడు కూడా ఈ సభలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిది మనం వింటాము. కానీ నాకు తెలిసి ఆ ద్వారం దాటి బయటకు వెళ్తే ఎవరి పనులలో మనం మళ్ళీ నిమగ్నమయ్యే ఉంటాం. అప్పుడు మళ్ళీ మన దేశము ధర్మము మాట్లాడుతున్న పెద్దవాళ్ళు ఇంతవరకు ఏం చెప్పారు అనే దాని మీద అదేంటంటే పూర్వగా వచ్చినట్టుగా మనం దాని గురించి ఏదో చేసేయాలనే ఆలోచన ఉన్నది. క్షమించాలి, 0.1% కూడా ఈ సభ దాటితే ఉండదు. ఇది వాస్తవం. నా పరిచయం క్లుప్తంగా చెప్పాలంటే విశ్వ హిందూ రక్షా పరిషత్కి జాతీయ అధ్యక్షురాలుగా, ఒక సైకాలజిస్ట్గా, 70 దేశాలతో కలిసి బయట పనిచేసిన వ్యక్తిగా నాకున్న ఒక 0.1% అనుభవంతో నేను చెప్తున్నాను. ఈరోజు మనం ఇస్లాం గురించి మాట్లాడినా, క్రైస్తవం గురించి మాట్లాడినా, ఈ రోజు కిందక శాస్త్రి గారు ఒక మాట అన్నారు, పెంచి పోషిస్తున్న వాళ్ళతోనే మనం తిరుగుతున్నాం ప్రతిరోజును. మనమే మోడెస్ట్గా ఉంటున్నాం. ఈరోజు మనం ఎంత మాట్లాడినా రేపొద్దున ఇక్కడ దాటి వెళితే అండి, నేనైనా మీరైనా కూడా మనం మోడెస్ట్గా ఉంటాం. దట్ ఈస్ ద నేచర్ బై రూల్. నా ప్రశ్న ఒక్కటే, ఆలోచనాత్మక హిందువు నుంచి ఆచరణాత్మక హిందువుగా మారాలి అంటే మనం ఏం చేయాలి? ఈరోజు మనకున్న ఒకటే ఒక ఆయుధం. ఇందాక శాస్త్రి గారు కావచ్చు, పెద్దలు ఇందాక ప్రస్తావించిన పెద్దవాళ్ళు అందరూ కావచ్చు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వారు హీ వాజ్ ఇన్ బ్యూరోక్రసీ, వారు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. అనేక మంది బ్యూరోక్రాట్స్తో నాకు 19 ఏళ్ల నుంచి నేను పనిచేస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతూ నేర్చుకుంటూ వస్తున్నాను. ఎందుకు ఇంకా మారటం లేదు? ఆ రోజు నుంచి నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఇదే వింటున్నాను. ఆచరణ ఎక్కడ లోపిస్తుంది అంటే ఈ రోజుకి కూడా మనకున్న లెజిస్లేచర్ ఎవరు, మనకి ఇక్కడ క్షేత్రస్థాయి నుంచి పై స్థాయిలో పార్లమెంట్లో, మన అసెంబ్లీలో, అటు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజ్యసభ లోక్సభలో ఎవరు కూర్చుంటున్నారు అంటే మనం నిర్ణయించే వ్యక్తులు ఈ రోజుకి కూర్చోవటం లేదు. ఇది వాస్తవం. ఈరోజు దేశ పురోగతి మార్చాలన్నా, దేశ స్థితిగతులు మార్చాలన్నా అక్కడ కూర్చున్న వాళ్ళే సాధ్యం అవుతుంది. కానీ ఇక్కడ కూర్చున్న మనం మాత్రం, క్షమించాలి నన్ను, ఇక్కడ మనం కూర్చొని ఎంత మాట్లాడినా అక్కడ కూర్చున్న వాళ్ళు ఏదన్నా తలుచుకుంటేనే అదే అవుతుంది. అక్కడ కూర్చోపెట్టే వాళ్ళ సత్తా మాత్రం మనకుంది. ఈరోజు ఆచరణాత్మక హిందూగా మనం ఎవరిని కూర్చోబెట్టబోతున్నాం? ఎలక్షన్లు వస్తున్నాయి. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మున్సిపల్ ఎలక్షన్లో మన ప్రాధాన్యత ఏమిస్తున్నాం? మళ్ళీ పార్టీలు వారిగా ఇక్కడున్న సభలో కూర్చున్న మనం అందరం కూడా పార్టీలు, ఐడియాలజీలు, కులంతో సహా మనం విడిపోతున్నాం. ఇది వాస్తవం, ఇది చేదు నిజం. కాబట్టి ఇవన్నీ దాటి అధిగమించి ఆచరణాత్మక హిందువుగా ఒకే మాట, ఒకే బాట, ఒకే అడుగుతో మనం అందరం ఈరోజు వాగ్దానం చేసి ఇక్కడి నుంచి వెళ్తే ఒక్క అడుగు పడినట్టు అనేది నా ఆలోచన. రెండో అంశం, ఈ రేపు
పోటీ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, ఒక్కొక్కళ్ళు ఒక పెద్ద వ్యవస్థలు. శాస్త్రి గారు మాట్లాడితే లక్షల మంది వింటారు, రాంబాబు గారు మాట్లాడితే లక్షల మంది వింటారు. ఇలా కూర్చున్న శ్రీరామ్ గారు మాట్లాడితే సినిమా ప్రపంచం అంతా వారికి తప్పకుండా కూడా ఆలోచించడం మొదలు పెడతారు అక్కడ. అలాగే ఒక్కొక్కరు ఇక్కడ అందరూ ఉద్దండులు, మదన్ గుప్తా గారు, అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది మహనీయులు ఉన్నారు. మరి వీళ్ళందరూ అక్కడ రేపొద్దున పోటీ చేస్తున్న ఇప్పటికి కూడా 70% హిందువులే పోటీ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా 70% హిందువులే పోటీ చేస్తున్నారు. వాళ్ళల్లో ఆచరణాత్మక హిందూగా ఇప్పుడు మనం ప్రస్తావించిన ప్రతి వాక్యాన్ని అమలుపరిచే సత్తా ఉన్న నాయకులని మనం తీసుకెళ్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అలా చేసినాడు తప్పకుండా దేశ స్థితిగతులు, అమెండ్మెంట్లు, రాజ్యాంగం, ఇంతక శాస్త్రి గారు చెప్పినట్టుగా అవన్నీ కూడా మారే అవకాశం ఉందనేది ఈరోజు నేను ప్రధానంగా నేను ఫీల్ అవుతున్నాను, అనుకుంటున్నాను. వీ నీడ్ యాక్షన్, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ విజ్డమ్, but it's time that we have to implement that, enact it. There's so much of wisdom everywhere. మీరు ఎవరిని ముట్టుకున్నా తట్టి లేపినా అందరూ కూడా జ్ఞానమూర్తులే ఉన్నారు. కానీ ఆ జ్ఞానాన్ని కనుక మనము క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళకపోతే, దాన్ని తెలుసుకున్న వాళ్ళు చేయకపోతే ఏమి రాదండి. స్కూళ్ళల్లో ఎందుకు వస్తుందండి? ఎవరు అనుమతిస్తున్నారండి స్కూళ్ళల్లో? కాలేజీల్లో ఎవరిస్తారు? కాలేజీల్లో స్కూళ్ళల్లో వెళ్ళి నేను లెక్చర్స్ ఇచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు భారతదేశం గురించి మాట్లాడుతున్న, భారతదేశం పూర్తిగా కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా అనగా పూర్తిగా ఒక సూపర్స్టిషన్స్, మనుధర్మం అంటే పూర్తిగా చాదస్తాం. మనుధర్మం గురించి ఎంత దారుణమైన సోషల్ మీడియాలో మీరు చూస్తే మీకు తెలియంది కాదు. మనుధర్మం గురించి ఎంతటి చెత్త ప్రేలాపనలు రాస్తారు, కానీ దాన్ని ఎవరు కూడా అడ్డుకోరు. అదే మీరు నేను మాట్లాడామనుకోండి, అది వెంటనే దానికి స్ట్రైకులు పడితే అది వెళ్ళిపోతాయి. కానీ ఇవన్నీ ఉంటాయి, ఎవరు మాట్లాడరు. ఇంత ప్రిజుడీస్, ఇంత డిస్క్రిమినేషన్తో మనం బతుకుతున్నప్పుడు మార్పు రావాలంటే ఆచరణాత్మక హిందువులను అక్కడ కూర్చోబెడితే, చట్టసభల్లో కూర్చోబెడితే, ఈ రోజు నుంచి మీరు నేను కూడా అటువంటి ప్రయత్నం చేస్తే పార్టీలకు అతీతంగా ఒక్కటే ఒక్క ఐడియాలజీ, సనాతన హైందవ ధర్మ ప్రచారం చేసే ఐడియాలజీని మాత్రమే నిలబెట్టే నాయకులు పార్టీలకు అతీతంగా ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళ కోసం మేము ఉంటాం, వాళ్ళ కోసం మేము తాపత్రయపడతాం, ప్రేరణపడతాం, వాళ్ళ కోసం మేము చేస్తామని మనం చేయగలిగితే అప్పుడు ఇవన్నీ సుసాధ్యాలు అవుతాయి అనేది నా ఆలోచన. తప్పులుంటే మన్నించండి. చాలా సూటిగా మా అమ్మాయికి ఒక ప్రశ్న. ఆవిడ ఒక్క సెకండ్. ఆచరణాత్మక హిందువులు వేయకుండానే అక్కడ ప్రభుత్వం ఏర్పడిందంటారా? ఎక్కడ? సెంటర్లో. ఇందాక శాస్త్రి గారి మాటలు మీరు వినిన తర్వాత కూడా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారంటే చాలా జరగాలి. ఇందాక వారు ఒక కీలకమైన ప్రశ్న మనందరి ముందు ఉంచారు. అది ఎంత కీలకంగా మనం ఆలోచిస్తున్నామో నాకు తెలియదు. రిజర్వేషన్స్ గురించి శాస్త్రి గారు పదే మధ్యకాలంలో ఒక పెద్ద ప్రళయం రాబోతోంది మనకి అని వారు హెచ్చరిస్తున్నారు. దాని గురించి ధైర్యం, దమ్ము మనకి ఈరోజు మాట్లాడితే రేపొద్దున మన మీద కేసులు ఉంటాయి. ఎవరిని విమర్శిస్తున్నామో తెలుసా మీకు? పార్టీలకు అతీతంగా ఈరోజు హిందువుల మనోభావాలనే కాదు, ఈరోజు అధిక సంఖ్యలో ఉన్న జనాల్ని ఈరోజు ఈ రిజర్వేషన్ వారు ఇందాక ప్రస్తావించింది చిన్న విషయం కాదు. అది నిజంగా కూడా అమల్లోకి వస్తే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఈ రానున్న తరానికి ఏమీ మిగలదు. మరి ఎవరిని సపోర్ట్ చేయమంటారు ఇక్కడ? నేను కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన దాన్నే, కానీ అన్నిటికీ మించి ఇక్కడ ఈరోజు మాట్లాడుతుంది. అందుకే మిమ్మల్ని అడిగింది. కానీ నాకు ఈరోజు దేశమే ముఖ్యం, దేశహితమే ముఖ్యం, దేశంలో ఉన్న మనుషులే ముఖ్యం. కాబట్టే అన్నిటికీ అతీతంగా దాన్ని ఎవరు సమర్థిస్తారో వాళ్ళతో మేము నించుంటామని చెప్పే సత్తా, ధైర్యం, దమ్ము ఉంది. సార్, చివరగా ఇది సెక్యులర్ దేశం, అంటే రాజ్యాంగం ప్రకారం ఇరికించబడిన, సెక్యులర్ అనే పదం ఇరికించబడిన దేశం. ఈ సెక్యులర్ దేశంలో దేవాలయాలు ప్రభుత్వాల చేతిలో ఎందుకు ఉండాలి? నన్ను అడుగుతున్నారా? మిమ్మల్నే సార్. ఎందుకనంటే ఈ రెండు చాలా హిందువులకు చాలా ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే విద్య, భక్తికి సంబంధించి, ఆధ్యాత్మికానికి సంబంధించి ఆలయాలు. ఈ రెండు పరాధీనం అయితే హిందువు పరాధీనం అయినట్టు కాదా? దీన్ని ఎలా మనం ఎదుర్కొని ఆ చట్టాలని మార్పించాలి? సరే, ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కడికి చెప్తా. ఆయన ఆర్టికల్ 25 గురించి మాట్లాడారు. ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్ మీరేనా అన్నది? ప్రాపగేషన్ అని
ప్రాపగేట్ చేస్తాను మత విద్యా సంస్థలు కాదు. మీకు కథ అది పెద్ద కథ, మంచి ఇంట్రెస్టింగ్ కథే. భోజనాల సంగతి మీరు చూసుకోండి, మధ్యలో మళ్ళా ఎందుకంటే మీరు మధ్యలో ఎప్పుడు పెంచినా నన్ను ఎప్పుడైనా 12ంటికి పోవలసిన వాడిని నేను, ఇంకా ఉన్నా. మన ఎక్స్టెండెడ్ వారంటీ 5 నిమిషాలు అయితే మీరు నాకు కనీసం ఇది క్వశ్చన్స్ ఈయన ఎంత గొప్ప ప్రశ్నలు అంటే ఇప్పుడు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడియన్స్, ఇంత మంచి ఆడియన్స్ నేను ఈ మధ్యకాలంలో చూడలే. ఇట్లా ఈ నిమిషం ఇంట్రెస్ట్ ఉంది, ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు. ఫోన్లు ఎవరైతే ఎవరు చూడట్లా, మనల్ని చూస్తున్నారు. అది అసంభవం అనుకున్న దాన్ని నేను సంభవం చేశారు వీళ్ళు. ఎవడి గోల్లో వాడుంటాడే కానీ ఎవడు చెప్పేది ఎవడు వినటి టైంలో మీరందరూ వచ్చి వింటున్నారు చూసారా. ఇది నిజంగా దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేక బాధపడుతున్నాం, అంత గొప్ప మంచి ఆడియన్స్. అలాగే మీరందరూ ఉన్నారు కనుక చెప్పేదానికి ఇది ఈ స్టోరీ ఎందుకు వచ్చింది మీకు అర్థమైతే ఎవరికి నేను తప్ప ఎవరు చెప్పలేరు. ఈ కథ ఇది ఒక పెద్ద కథ, ఇది 100 ఏళ్ల కథ. మీకు భారతంలాగా దీనిలాగా మీకు అర్థమైతే మొత్తం ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వచ్చేస్తాయి. అందుకని 5 నిమిషాలు నేను క్లోజ్ చేసిన తర్వాత భోజనమైన తర్వాత నాకు కాస్త టైం ఇస్తే కథ చెప్పమంటే చెప్తా. పాతక్ గారు మంచి అంశాన్ని లేవదీశారు. దానికి ఎక్స్టెన్షన్గా ఐ వాంట్ టు కన్క్లూడ్ దిస్. అక్కడ మనం ఎన్నుకునే నాయకులు బట్టే మన వ్యవస్థ ఉంటుంది అనే తనలో మాట్లాడారు. కానీ ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాల చుట్టూ ప్రజల మూడు ఉంటున్నది, నాయకుల ప్రవర్తన ఉంటుంది. కానీ మన రాజ్యాంగం వివక్షత, మన హిందూ జాతి పట్ల రాజ్యాంగ వివక్షత ఎంత తీవ్రంగా ఉందో అది దీన్ని వెంటనే తొలగించాలనే గట్టి సంకల్పం ప్రజల్లో కల్పించి ఆ మూడు కానీ క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా నాయకులు కూడా మనని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మనకు అనుగుణంగానే హిందూ మతానికి, హిందూ సంస్కృతిని కాపాడే విధంగానే చట్టాలు అవి అమలు జరుగుతాయి. అది థ్యాంక్ యూ సార్. అది అందరికీ కాసేపు భోజన విరామ సమయానికి పోయే ముందు చిన్న మామూలుగా ఎప్పుడైతే అంటారు కదా, మీరు భోజనాలకు ముందు నేను ఇస్తా. ఏది వినపట్ల ఏదండి కాగితాలే ఉన్నా. లంచ్కి ముందు ఎపిటైజర్ చిన్న ఇవే తీసుకుంటుంటారు అప్పుడప్పుడు, మంచి జ్యూస్ అనమాట. ఇది చూసుకొని, ఎందుకంటే దీనికి ఎక్కువ టైం పట్టదు, 3 నిమిషాల్లో చెప్తా. మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్నది ఎవరిది? రాజ్యాంగం గురించే మాట్లాడుతున్నాం. ఇక ముందు కూడా రాజ్యాంగం గురించే మాట్లాడతాం. రాజ్యాంగం గురించి మాట్లాడితే మళ్ళీ ఏమన్నా కేసులు పెడతాడేమో, ఎవడన్నా ఎఫ్ఐఆర్ వచ్చి పోలీసు వాడని వస్తాడని కూడా మనకు భయం ఉంటుంది, అంతే కదా. దేశద్రోహమేమో అదేమో అని. ఈ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి చెప్పిన మాట నేను చెప్తా. 1953 అంటే రాజ్యాంగానికి తండ్రి ఆయన. మనకు ఆయన రాసింది ఆయన ప్రసాదమే అని చెప్తున్నారు కదా. 1953 సెప్టెంబర్ 2న రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా అన్నారు. నేను ఇంగ్లీష్ తీసుకురాలా, ఎందుకనంటే ఇక్కడ ఏదో పెడతానేమో అని అనుకున్నా, స్పేస్ లేక తెలుగులోనే ఉంది. రాజ్యాంగాన్ని అందులో అన్నాడు, మై ఫ్రెండ్స్ టెల్ మీ దట్ ఐ హ్యావ్ రిటన్ ది కాన్స్టిట్యూషన్, దట్ లెట్ మీ టెల్ యూ ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ అవుట్ అన్నాడు. రాజ్యాంగాన్ని నేను తయారు చేశాను అని నా మిత్రులు చెబుతారు, కానీ దాన్ని తగలబెట్టే మొట్టమొదటి మనిషి నేనే. అది నాకొద్దు, అది ఎవరికీ పనికిరాదు. అయిందా? నేను చెప్పింది కాదు, కావాలంటే గూగుల్ సెర్చ్ చేసిన రాజ్యసభ ప్రొసీడింగ్స్ లేదు సార్, అది అంబేద్కర్ గారు స్వయంగా చెప్పినట్టు. తర్వాత ఎందుకు అలా అన్నారు అని 3 ఏళ్ల తర్వాత 1950 అంటే ఆయన అన్నదేమో 53లో, మళ్ళా 2.5 ఏళ్ల తర్వాత 1955 మార్చి 19న
రాజ్యసభలోనే అంబేద్కర్ గారు ఇదేంటండి మీరు రాశారు, మీరేమో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు, ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ అవుట్ అంటారేంటి, వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ అని అడిగాడు ఒక ఆయన. అయితే ఆయన అన్నాడు, కారణం ఇది, దేవుడి కోసం మేము గుడి కట్టాము, కానీ దేవుణ్ణి ప్రతిష్ఠించే లోపే దాన్ని దయ్యం వశపరుచుకుంటే గుడిని కూల్చేయటం తప్ప ఇంకేం చేయగలం, అందులో దేవతలు నివసించాలనే కోరుకున్నాం, అసురులు ఆక్రమిస్తారని మనం అనుకోలేదు, ఇదిగో ఈ కారణం వల్లే దాన్ని తగలబెట్టడం మంచిదని నేను అంటాను. సో మనం భోజనం తర్వాత మళ్ళా ఈ సెషన్ కొనసాగుతుంది. ఆకలితో గట్టిగా చప్పట్లు కూడా కొట్టలేకుండా ఉన్నారు. 2:15 ఓకే 2:15 2:15కి మళ్ళా మనం వెనక్కి వద్దాం. మనం యూకే నుంచి కదా, యూకే నుంచి సతీష్ శర్మ గారు లైవ్లో వస్తారు. వారితో కూడా వారి సందేశాన్ని కూడా మనం విందాం. ఈ సెషన్ కాస్త వేడిగా జరిగింది.